హాయ్ ఫ్రెండ్స్, ఈ వర్షాకాలంలో తరచుగా వచ్చే దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందాలంటే ఈ టమాటా మిరియాల చారు తప్పకుండా నేర్చుకోవాల్సిందే. ఈ టమాటా మిరియాల చారు చేయడానికి ఒక 5-6 టమాటాలను నీట్గా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి ఒక 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మిరియాలు, జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని టమాటా ప్యూరీని రెడీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న టమాటా ప్యూరీని స్ట్రెయినర్తో వడపోసుకోవాలి. అందులో ఉన్న గింజలు, తొక్కలు అంతా తీసేసుకొని వడపోసుకోవాలి. తర్వాత టమాటా మిరియాల చారు చేయడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లిది పేస్ట్, తర్వాత ఆనియన్స్, అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని కలుపుకోవాలి. మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మరిగించుకోవాలి. కాసేపు ఇలా మరిగిన తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవడం. అంతే ఫ్రెండ్స్.